రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ విలువల్ని బాగా పెంచింది. ఆ పెంచడంలో కూడా వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎక్కడైతే భూముల రేట్లు బాగా పెరిగినాయో అక్కడ పెంచాను, భూముల రేట్లు తక్కువ ఉన్న కాడ పెంచలేదు అని చెప్పారు. భూముల రేట్లు తక్కువ ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో భూముల రేటు అనేటువంటిది పెద్దగా పెరగలేదు కాబట్టి అక్కడ పెంచలేదు, మిగతా చోట్ల పెంచాము అని చెప్పారు. ఇందులో ఉన్న మర్మం కూడా ఒకటే, రాజధాని ప్రాంతంలో ఎందుకు పెరగలేదంటే, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో చాలా కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వాలి, అది ఒకటి అందుట్లో ఇమిడి ఉంది కాబట్టి అందుకని అక్కడ పెద్దగా పెరగవు. ఎందుకంటే వీళ్ళ చేతుల్లోకి వచ్చేసింది భూమి అంతా, ఇంకా అక్కడ పెరిగేది ఏముంది? ఇది సమస్య. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, అసలు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకి ముందు హైదరాబాదులో కోకాపేటలో ఎకరం 300 కోట్ల రూపాయల దాకా బలికింది. వాళ్ళు అమ్మారు. అక్కడ అమ్మితే దాన్ని చూపించి నేను ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఇలాగే చేద్దాం అనుకున్నాను, కానీ ఈ ప్రభుత్వం చేయలేదు అని చెప్పని ఆ రోజున చెప్పాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా తయారు చేయాలనుకున్నాడు ఆయన? అత్యంత కాస్ట్లీగా తయారు చేయాలనుకున్నాడు. అత్యంత కాస్ట్లీగా తయారు చేస్తే దాంట్లో మధ్యతరగతి వాడు, పేదవాడు ఎలా బ్రతుకుతారు? ఇవాళ మధ్యతరగతి వాడికి కారు కొనుక్కోగలడు కానీ స్థలం కొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. అందుకనే చాలామంది అపార్ట్మెంట్లకు అడిగిడికి పరిగెత్తున్నారు. చివరికి సెకండ్ హ్యాండ్ వాటికి కూడా పాల్పడుతున్నారు. ఎందుకని చెప్పానంటే, కొనుక్కోలేనటువంటి పరిస్థితి. బ్యాంకులు ఎన్ని లోన్లు ఇచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో లేవు. ఇది పరిస్థితి. అందువల్ల భూముల రేట్లు విపరీతంగా పెరగటం అనేటువంటిది ప్రజలకు నష్టం. అమ్ముకునే ఒకరిద్దరికి లాభాలు ఉంటే ఉండొచ్చు, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభాలు ఉండొచ్చు, కానీ ప్రజలకేది లాభం ఏముంది? కాబట్టి ఇది ప్రజలకు నష్టం. ఇది మొదటి విషయం. రెండో విషయం, ప్రభుత్వానికి కూడా నష్టమే. ఎందుకంటే రేపు పొద్దున ప్రభుత్వం ఏదైనా ఒక రోడ్డు వేయటానికో లేకపోతే ఇంకో కార్యక్రమానికో భూమిని సేకరించాలి, భూసేకరణ జరపాలి అని చెప్పానంటే, నువ్వు గవర్నమెంట్ ఇచ్చే రేటు ప్రకారమే నువ్వు ఇస్తావు, నాకేం వస్తుంది? నాది ఎకరం 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు బతుకుతుంది, నాకు ఇళ్ళు ఏమి ఇస్తారని చెప్పని దానికి వీళ్ళు అడ్డు పెడతారు. అటు పెట్టి ఇటు పెట్టి చివరికి కోర్టులకు వెళ్ళి అడు చేసి ఇటు చేసి అందుబాటులో లేకుండా కూడా చేస్తారు. కాబట్టి ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అసలు సిటీని కాస్ట్లీగా చేయటం అనేటువంటిది చాలా నష్టదాయకమైనటువంటి విషయం. తర్వాత విషయం ఏంటంటే, వీళ్ళు ఈ రేట్లు పెంచడం వల్ల, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల, దీని మీద ఆధారపడి, భూముల విలువలు పెంచడం మీద ఆధారపడి ఇవాళ ఆస్తి పన్ను అనేటువంటిది, పట్టణాల్లో ఆస్తి పన్ను అనేటువంటిది ఉంది. ఆస్తి పన్ను, ఈ భూముల విలువలు పెరిగితే ఆటోమేటిక్గా ఆస్తి పన్ను కూడా పెరుగుద్ది. ఇవాళ కొత్తగా ఎవడైనా ఇల్లు కట్టుకొని వాడికి నాకు పన్ను వేయండి అని చెప్పానంటే కొత్త రేటు ప్రకారం వేస్తాడు. వేస్తే ఎంత కట్టాల్సి వస్తుంది? కొన్ని వేలు కట్టాల్సి వస్తుంది వాడు ఆస్తి పన్నుగా. కాబట్టి ఇది ఈ ఇళ్ళ వాళ్ళకి, ఇళ్ళ యజమానులకు కూడా ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కొన్ని చోట్ల దీనికి లింక్ పెట్టి, ఆస్తి పన్నుకి లింక్ పెట్టి వాటర్ ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలోనే ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం విజయవాడలో వాటర్ ఛార్జెస్ మీద సీలింగ్ పెట్టింది కాబట్టి అక్కడ ఆగిపోయింది. లేకపోయినట్టయితే ఇది ఆటోమేటిక్గా ఇది బాగా విపరీతంగా పెరిగిపోయి ఉండేది. ఇప్పుడు అందువల్ల ప్రతి చోట కూడా ఈ పెంచడం అనేటువంటి దానివల్ల ప్రజల్ని పిండేయటం అవుతుంది తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి అసలు ఇటువంటి పనులు మానుకొని ఇంకా చేతనైతే ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏమిటి అని చెప్పానంటే, ఇక్కడ భూముల రేట్లు ఎలా తగ్గించాలో చూడండి, ప్రజలకు అందుబాటులోకి ఎలా తేవాలో చూడండి, ప్రజల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళ బారిన పడకుండా ఎలా ఉండాలో చూడండి. ఆ రకంగా చూస్తే ఉపయోగం తప్ప వాటికేటికి ప్లాన్లు చేయకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళకి వదిలేసి ఈ రేట్లు పెరిగినాయి కాబట్టి నేను రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేస్తున్నాను, మా పని నేను చేసుకుంటాను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, పోతే మీరు పోండి జనాన్ని వాళ్ళందరికీ వదిలేసేటువంటి పరిస్థితి చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకనే దీన్ని మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం.